అత్యవసర వైద్య సేవలు అందించడానికి మంగళగిరి నుంచి నిడమరు వైపు వెళ్తున్నటువంటి 108 అంబులెన్స్ అనేటువంటిది ఈరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా నిడమరు గేట్ పడటంతోనే దాదాపు పావుగంట సేపు ఆ గేట్ దగ్గరే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య ఈరోజు ఒక్కరోజే కాదు. రోజు మొత్తంలో ఏదో టైంలో రైల్వే గేట్ పడటం మామూలే. అదేవిధంగా అటు వాహనదారులు ఇలాంటి అత్యవసర సేవలకు సంబంధించినటువంటి వాహనాలు ఆ గేట్ ముందు నిలిచిపోవడం సర్వసాధారణం. అయితే భవిష్యత్తులో ఈ ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదే ఈ ట్రాక్‌పై ఆర్ఓబి అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు. దీనికి సంబంధించి మాత్రం ఎప్పుడెప్పుడు ఈ నిర్మాణ పనులు చేపడతారా అని అటు వాహనదారులు, మంగళగిరి ఒక్కటే కాదు, అమరావతి ప్రాంతానికి చెందిన దాదాపు 25 గ్రామాలకు చెందిన ప్రజానీకం ముక్తకంఠంతో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ కష్టాలన్నిటిని చెక్కిపెట్టడానికి మాత్రం అటు ఏడీసీ అంటే అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్, అదేవిధంగా రైల్వే శాఖ సంయుక్తంగా ఇటీవల కాలంలో ప్రత్యేకమైన దృష్టి సారించి సర్వేలు కూడా పూర్తి చేశారు. 129,00,00,000 వ్యయంతో మొత్తం 800 మీటర్లు అంటే రైల్వే ట్రాక్‌కి పడమర వైపున 400 మీటర్లు, అదేవిధంగా రైల్వే ట్రాక్‌కి తూర్పు వైపున మరో 400 మీటర్లు పొడవుతో 4 వరుసల ఆర్ఓబి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. రైల్వే ట్రాక్ దగ్గర నుంచి పడమర వైపు అమరావతి టౌన్‌షిప్ మెయిన్ గేట్ వరకు, అదేవిధంగా తూర్పు వైపు రైల్వే ట్రాక్ దగ్గర నుంచి ఐడీబీఐ బ్యాంక్ అంటే బ్యాంక్ కాలనీ ఫస్ట్ లైన్ వరకు ఈ ఆర్ఓబి రానున్నది. ఇక అక్కడి నుంచి పాత బస్టాండ్ వరకు దాదాపు 100 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి ఏడీసీ అంటే అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇప్పటికే ఈ కసరత్తు మొదలుపెట్టింది. ఎంత త్వరగా ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసి అంత త్వరగా అటు వాహనదారులు దాదాపు 23 గ్రామాలకు చెందినటువంటి ప్రజానీకం ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఈ నగరంలో ప్రవేశించడానికి ఈ ఆర్ఓబి అనేటువంటిది ఎంతో కీలకంగా మారింది. రోడ్ నంబర్ 15 మీద కడుతున్నటువంటి ఓవర్ బ్రిడ్జి ఒకవైపు, అదేవిధంగా దీనికి దాదాపు అర కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్‌కి సంబంధించి ఈ14 అంటే రోడ్ నంబర్ 14 కూడా ఇప్పటికే నిర్మాణ పనులు చేపట్టింది. దానిలో భాగంగానే అడ్డంగా ఉన్నటువంటి దాదాపు 90 ఇళ్లను తొలగించే కార్యక్రమానికి ఇప్పటికే అధికారులు శ్రీకారం చుట్టారు. ఇట్లా కేవలం అర కిలోమీటర్ దూరంలోనే రాజమార్గాలు ఎంతో కీలకమైనటువంటి అమరావతి రాజధాని ప్రాంతం నుంచి మంగళగిరి నగరం లోపలికి ప్రవేశించడానికి ఈ 2 రోడ్లు అనేటువంటివి ఎంతో కీలకంగా మారనున్నాయి. రవాణా పరంగానే కాదు, అభివృద్ధి పరంగా కూడా ఈ నిడమర్రు రోడ్డుకి ఓ ప్రత్యేకత ఉంది. కారణం మంగళగిరి నగరవాసులే కాదు, అటు పడమర వైపు నుంచి వచ్చేటటువంటి దాదాపు 25 గ్రామాలకు చెందిన ప్రజానీకం, అమరావతి రాజధానిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీ విద్యార్థులు వీళ్ళందరికీ ఏకైక మార్గం ఈ నిడమర్రు రోడ్డు కావడంతోనే ఎంత త్వరగా ఈ రోడ్డు విస్తరణ పనులు కావచ్చు, లేదంటే ఆర్ఓబి పనులు కావచ్చు, ఎంత త్వరగా పూర్తి చేసి అంత త్వరగా ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడవచ్చని ఈ ప్రాంత ప్రజానీకం నమ్ముతూ ఉన్నారు. ఇక నగర అభివృద్ధిలో కూడా ఈ రోడ్డు విస్తరణ అనేటువంటిది ఒక కీలక మైలురాయిగా నిలవనున్నదనేటువంటిది ఈ ప్రాంత ప్రజానీకం నమ్ముతూ ఉన్నారు. ఈ నెలాఖరికి టెండర్లు ఖరారైన వెంటనే సాధ్యమైన త్వరలోనే ఈ ఆర్ఓబి నిర్మాణ పనులు చేపట్టడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు.